మొన్ననే ఒక విచిత్రమైనటువంటి సంఘటన అనుకున్నాం గవర్నర్ ప్రసంగం సందర్భంగా. ఇదే గవర్నరు లాస్ట్ ఇయర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి చెందింది, మాది 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాను ప్రభుత్వం, అట్లాగే ఆర్థిక పరిస్థితి గాడిన పడింది, ఇవన్నీ చెప్పుకొచ్చారు. అదే గవర్నర్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఆర్థిక పరిస్థితి బలహీనపడింది. ఇది అంటే గవర్నర్ ఆయనే ఉన్నారు, ప్రభుత్వం మారింది, విషయం తేడా వచ్చింది. సాధారణంగా అది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలో ఆ అంశాలు ప్రస్తావించాలి, ఓటింగ్ అదంతా సభలోనే జరగాలి. కానీ వీళ్ళకి 11 వచ్చేటప్పుడు సభకి అటెండ్ కాకుండా కూర్చున్నటువంటి నేపథ్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి ఓ విచిత్రమైన చర్య చేశారు. గవర్నర్కి లేఖ రాశారు. గవర్నర్కి లేఖ రాయడం తప్పు కదా, అంతకుముందు చంద్రబాబు కూడా లేఖలు రాస్తుంటారు కాబట్టి. కానీ మీరు తప్పు ఉపన్యాసం ఇచ్చారు, ఇదిగో ఆధారాలు, ఆర్థిక సర్వే ప్రకారం గతంలో అప్పు ఇంతే, మేము వచ్చిన తర్వాత అప్పు ఇంతే, కానీ తప్పుడు ప్రచారం జరిగింది, 10 లక్షల కోట్లని మీతో చెప్పించారు, అది ఒక అబద్ధ ప్రచారం. అట్లాగే ఆర్థికంగా నిర్వహణ బాగాలేదు అని చెప్పించారు, కానీ ఇదిగో ఆర్థిక నిర్వహణ బాగుందని కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి నివేదిక ఇదిగో, తప్పుని చూసుకోండి అంటూ ఏకంగా గవర్నర్కి లేఖ రాయడం అన్నటువంటి సంచలనం సృష్టించినటువంటి అంత మాత్రాన్ని ఏం కాదు. కాకపోతే రాజకీయాల్లో ఇది కొత్త ఒరవడి, గవర్నర్లను లాగడం కొత్త కాదు, ఆంధ్రప్రదేశ్లో కొత్త. సరే అది కూడా దాటిపోయాం, ఇప్పుడు చివరికి మీరు తప్పు ఉపన్యాసం ఇచ్చారు చూసుకోండి అని చెప్పే స్టేజ్కి వచ్చింది.